చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు పర్యటనలో పలు కార్యక్రమాలతో బిజీగా గడిపిన ఆయన ఇవాళ రెండో రోజు పర్యటన కొనసాగించనున్నారు. ఇవాళ ఉదయం కుప్పం టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాత్రి కుప్పం R&B అతిథి గృహంలో బస చేస్తారు. ఇక రేపు చివరి రోజు పర్యటనలో ఆయన పార్టీ నేతలతో సమావేశమవుతారు. తొలి రోజు పర్యటనలో భాగంగా స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను విడుదల చేశారు చంద్రబాబు. ఏపీలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి 100% రాయితీతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ అమర్చుతున్నామన్నారు. మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు వారి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సూర్యఘర్ ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునేందుకు సబ్సిడీ వస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో కుప్పం మొత్తం ఎలక్ట్రికల్ సైకిల్స్ రాబోతున్నాయన్నారు. కుప్పం నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల మాదిరి ఛార్జింగ్ స్టేషన్లు పెడతామని చెప్పారు.